మహాభారతంలో అత్యంత గౌరవనీయమైన మహత్తరమైన యోధుడు భీష్ముడు. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. భీష్ముడు గంగాదేవి మరియు శాంతన మహారాజు కుమారుడు. గంగాదేవి వరప్రసాదంతో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే అద్భుతమైన శౌర్యం, జ్ఞానం కలవాడు. తన తండ్రి షరతుకు తలవగ్గి జీవితంలో ఎప్పటికీ వివాహం చేసుకోకూడదని బ్రహ్మచార్యం పాటించాడు. అందువల్లనే భీష్ముడు అని ఆయనకు దేవతలు బిరుదు ఇచ్చారు. ఆయన అజేయుడు, ఎవరు యుద్ధంలో ఓడించలేని మహావీరుడు. ఆయనకు ఇచ్ఛామరణం అనే వరం ఉండేది. అంటే ఆయన ఎప్పుడు మరణించాలో, ఎప్పుడు శరీరాన్ని విడిచి వెళ్లాలో తానే నిర్ణయించగలడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరవ పక్షాన యుద్ధానికి వచ్చాడు. కారణం ఏమిటంటే హస్తినాపురానికి ఆయన జీవితాంతం విధేయత ప్రమాణం చేశాడు. పాండవుల పట్ల ప్రేమ ఉన్న రాజసభ ఇచ్చిన ఆజ్ఞను పాటించాల్సి వచ్చింది. తన చివరి రోజుల్లో ధర్మరాజుకు రాజధర్మం, ఆచారాలు, న్యాయం గురించి అమూల్యమైన జ్ఞానం ఇచ్చాడు. దానినే భీష్మ పర్వం అని అంటారు.